యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీకు వందనములు. నేటి వాక్య భాగము కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనము. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడువకుందును. ఇంతటితో వాక్య భాగము సరి. ఈ వాక్యము ఇజ్రాయేల్ రాజైన దావీదు ప్రధానంగా దేవునితో ప్రార్థనగా రాసెను. కానీ ఇజ్రాయేలీలు చదవటానికి, పాడటానికి, ధ్యానించడానికి కూడా రాసి ఉండెను. ఈ వచనము ఆయనకు దేవుని మీద ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. దావీదు తన జీవితంలో అనేక శత్రువులను, యుద్ధాలను, ద్రోహులను ఎదుర్కొన్నాడు. ఏమీయూ సందేహింపక దావీదు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను అని నిబంధన చేసుకున్నాడు. శత్రువులు ముట్టడి వేయగా దావీదు యెహోవా యొద్ద ఒక వరము అడిగెను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలంలో దేవునిపై విశ్వాసం ఉంచెను దావీదు. భయపడలేదు. దేవుని ప్రసన్నత కొరకు వేడుకున్నాడు. ఈరోజు మీ పరిస్థితి ఏదేమైనప్పటికీ ధైర్యము తెచ్చుకొని మీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. దేవునిపై విశ్వాసం ఉంచుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము.